హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాస్మిక్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, నెంబర్ 1 హీరో మన టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అవ్వాలంటే అదృష్టం రాసి పెట్టుండాలి. ఎందుకంటే ఒక్కసారి నెంబర్ 1 హీరో అయిన తర్వాత ఆయన్ని హీరోలా చూడరు, దేవుళ్ళలా చూస్తారు. ఆయనకు పూలాభిషేకాలు, ఆయన కటౌట్లకి పాలాభిషేకాలు, ఆయన కనపడితే ఫ్యాన్స్ ప్రాణాలైనా ఇచ్చేస్తారు. వాళ్ళని నేల మీద కాదు, ఆకాశంలో నిలబెడతారు. అలాంటి నెంబర్ 1 హీరో స్థానాన్ని ఇప్పుడున్న హీరోల్లో ఏ హీరో పొందాడో ఇప్పుడు చూద్దాం. మొత్తం టాలీవుడ్ లో 4 తరాలు ఉన్నాయి. దీంట్లో మొదటి 2 తరాల్లో నెంబర్ 1 హీరో ఎవరో క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. నెంబర్ 1 మొదటి తరంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు. దీనిలో నెంబర్ 1 హీరో ఎవరంటే ఎన్టీఆర్ గారు అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పొచ్చు. అంటే మిగతా హీరోలు పోటీ ఇచ్చారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, బట్ నెంబర్ 1 హీరో ఎన్టీఆర్ గారు. ఇదే విధంగా 2వ తరంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వీళ్ళలో నెంబర్ 1 హీరో ఎవరు అంటే క్రిస్టల్ క్లియర్ గా చెప్పొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు. నెక్స్ట్ 3వ తరం చెప్పేదానికన్నా ముందు 4వ తరం చెప్తాను. 4వ తరం అంటే ఇప్పటి జనరేషన్ లో ఉండే హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. అంటే నేను ఓన్లీ టైర్ 1 హీరోల గురించే చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళల్లోనే నెంబర్ 1 హీరో అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత హీరోలకి నెంబర్ 1 హీరో అయ్యే ఛాన్స్ లేదు. అందుకోసమే 4 హీరోలు చెప్పాను. అండ్ ఈ రామ్ చరణ్ తరానికి, ఎన్టీఆర్ గారి తరానికి, 2వ తరానికి, 4వ తరానికి మధ్య 3వ తరం ఉంది. ఈ 3వ తరంలో 2 హీరోలు ఉన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్, 2 మహేష్ బాబు గారు. అప్పట్లో వీళ్ళకు పోటీగా ఇంకో హీరో వచ్చాడు. ఎవరో కాదైనా సుమంత్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు ఉన్నంత క్రేజ్తో ఆయన కూడా వచ్చాడు. కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు వచ్చినట్టు, మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు, ఈయన మన ఏఎన్ఆర్ గారి ఫ్యామిలీ, నాగార్జున గారి ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ ద్వారా సుమంత్ గారు వచ్చారు. అప్పట్లోనే మన రామ్ గోపాల్ వర్మకి మంచి క్రేజ్ ఉండేది. ఆయన డైరెక్షన్ లో ఫస్ట్ సినిమా ప్రేమ కథ అనే సినిమా రిలీజ్ చేశారు. బట్ సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి కానీ సినిమా ఆడలేదు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిది బద్రి, మన మహేష్ బాబు గారి యువరాజ్ వస్తే దాంతో పోటీగా ఈయన కూడా యువకుడు సినిమా వచ్చింది. సినిమా కూడా అది బాగుంటుంది, బట్ పాటలు బాగా హిట్ అయింది కానీ సినిమా ఆడలేదు. రాను సుమంత్ గారి సినిమాలు సరిగ్గా ఆడకపోవడం, ఆ సినిమాలో పెద్ద జనాలు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఆయన క్రేజ్ తగ్గిపోవడం, ఫ్యాన్ బేస్ తగ్గిపోవడం, వీటి వల్ల ఆయన కనపడకుండా పోయాడు. బట్ పవన్ కళ్యాణ్ గారు, మన మహేష్ బాబు గారు ఎంత గ్రేట్ స్థానంలో ఉన్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు జనరేషన్లో ఈ 4 హీరోల్లో నెంబర్ 1 హీరో ఎవరు చెప్పాలంటే, ముందు నెంబర్ 1 హీరో ఎలా అయ్యారు? నెంబర్ 1 హీరో అవ్వాలంటే ఒకటి, జనాల్లో చరిష్మా ఉండాలి. అంటే మిగతా హీరోల కంటే ఎక్కువ చరిష్మా. అండ్ ఫ్యాన్ బేస్, మిగతా హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండాలి. రికార్డులు అంటే హిట్ రేషియో, అంటే సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు, ఇలా రికార్డులు అత్యధికంగా ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్స్ ఎక్కువగా, అంటే వాళ్ళ సినిమా, ఆ హీరో సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వస్తే వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వీటిని ఆధారంగా చేసుకొని నెంబర్ 1 హీరో అవుతారు. ఇదే విధంగా 1వ తరంలో ఎన్టీఆర్ గారికి ఆ రేషియో ఎక్కువ ఉంది. మెజారిటీ ఆఫ్ హిట్స్, మెజారిటీ ఆఫ్ పాపులారిటీ ఎన్టీఆర్ గారికి ఉంది. 2వ తరంలో మెజారిటీ ఆఫ్ పాపులారిటీ చిరంజీవి గారికి ఉంది. అయితే ఈ 4వ తరంకి వచ్చేసరికి మొత్తం కలగా పులగం అయిపోయింది, కాక్టైల్ అయిపోయింది. అంటే కలెక్షన్స్ ఒక హీరోకి ఎక్కువ ఉంటే ఫ్యాన్ బేస్ ఇంకో హీరోకి ఎక్కువ ఉంటుంది. చరిష్మా ఒక హీరోకి ఎక్కువ ఉంటే కలెక్షన్స్ ఇంకో హీరోకి ఎక్కువ ఉంటుంది, రికార్డ్స్. ఇట్లా రకరకాలుగా అయిపోయి ఎవరు నెంబర్ 1 హీరో అని చెప్పడం చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారిది పుష్ప సినిమా రిలీజ్ అయింది. పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అయింది, విపరీతమైన కలెక్షన్స్ వచ్చింది. కాబట్టి అల్లు అర్జున్ని నెంబర్ 1 హీరో అని చెప్పగలమా అంటే చెప్పలేం. ఎందుకంటే అంత సూపర్ డూపర్ హిట్ అయినప్పుడు టాలీవుడ్లో కూడా ఆయన మొత్తం కలెక్షన్స్ కొట్టుండాలిగా. కానీ ఇప్పుడు కూడా టాలీవుడ్లో నెంబర్ 1 సినిమా ఏదంటే త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్స్ కొట్టలేకపోయాడు ఆయన. మరి ఆయన నెంబర్ 1 హీరో అవ్వగలడా? పోనీ మెగా ఫ్యామిలీకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి రామ్ చరణ్ నెంబర్ 1 హీరో అని చెప్పగలుగుతామా అంటే, రామ్ చరణ్ కంటే పుష్పకి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, బాహుబలి ప్రభాస్ గారికి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. మరి రామ్ చరణ్ నెంబర్ 1 హీరో అని చెప్పగలుగుతామా? పోనీ ప్రభాస్కి మంచి చరిష్మా ఉంది, అంత కలెక్షన్ ఉంది కాబట్టి ప్రభాస్ నెంబర్ 1 హీరో అని చెప్దామంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఉన్నంత ఫ్యాన్ బేస్ ప్రభాస్ గారికి ఉందా? ఎన్టీఆర్ గారు
ఈ త్రిబుల్ లాంటి గొప్ప సినిమా తర్వాత వచ్చిన సినిమా దేవరా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, కానీ 500 కోట్ల కలెక్షన్ చేసింది హిట్ టాక్తో వచ్చి. మరి ప్రీవియస్ సినిమాకు ఉన్నంత హిట్ రేషియో ఎందుకు రాలేదు? వీళ్ళలో ఎవరికి హిట్ రేషియో ఎక్కువ ఉంది, ఎవరికి పాపులారిటీ ఎక్కువ ఉంది అనే విషయంలో వీళ్ళు నలుగురు ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. సో వీళ్ళు నలుగురులో ఇంకా ఎవ్వరూ కంప్లీట్గా నెంబర్ 1 అవ్వలేదు. బట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళు నెంబర్ 1 అవ్వాలంటే వరుస హిట్లు అంటే నెక్స్ట్ వీళ్ళ లైనప్. ఫర్ సపోజ్ ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది తర్వాత సుకుమార్ గారితో ఉంది, సుకుమార్ గారి తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా ఉంది. ఇలా అద్భుతమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు. అలాగే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ గారితో అండ్ రాజా సాబ్, ఇలా కంటిన్యూషన్. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస గారితో అండ్ అట్లీతో సూపర్ మ్యాన్ లాంటి సినిమా తీస్తున్నాడు. ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్తో తీస్తున్నాడు. వీళ్ళ లైనప్పే వీళ్ళని నెంబర్ 1 చేస్తుంది. ఫర్ సపోజ్ అంటే నేను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ప్రీవియస్ సినిమాలు జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ హిట్ అయితే తర్వాత ఆ సినిమాని ఆయనే కొట్టుకున్నాడు, గ్యాంగ్ లీడర్. దాని తర్వాత గరానా మొగుడు, అప్పుడెప్పుడో పసివాడి ప్రాణం, దాన్ని మించి యముడికి మొగుడు. ఇట్లా ఒకదాని తర్వాత ఒక రికార్డు, ఒకదాని తర్వాత ఒక సూపర్ హిట్ ఆయనే కొట్టుకుని నెంబర్ 1 ప్లేస్లో నిలబడ్డాడు. అంటే పాపులారిటీ, ఫ్యాన్ బేసు, కలెక్షన్స్ అంతా ఆయనే సాధించాడు. అదే విధంగా వీళ్ళు నెంబర్ 1 రావాలంటే నెక్స్ట్ 5 సినిమాలు ఎవరైతే కంటిన్యూగా ఒక 5 సినిమాలు సూపర్ హిట్ కొడతారో, అన్ని సినిమాలు హిట్ అవుతాయో, ఖచ్చితంగా వాళ్ళకి కలెక్షను, పాపులారిటీ, చరిష్మా, ఫ్యాన్ బేసు, ప్యాన్ ఇండియాలో రేంజు అన్నీ వచ్చి నెంబర్ 1 ప్లేస్లో నిలబడి నెంబర్ 1 హీరో అవుతాడు. చూద్దాం ఈ నలుగురు హీరోల్లో ఎవరు నెంబర్ 1 హీరో అవుతారో ఎదురు చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.